నేనైతే వాకింగ్కి అయితే డైరెక్ట్ ఇంటికైతే పోతున్నా. పోయి నా యూట్యూబ్ ఛానల్ ఎన్ని సబ్స్క్రైబర్స్ చూద్దాం. సో చూస్తా, కానీ ఇప్పుడు డైరెక్ట్ నా వీడియోలు అయితే చూద్దాం. నేను తాత పోయి చూస్తాం. సో అంతకన్నా ముందు మీకు ఇంపార్టెంట్ విషయం, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే డైరెక్ట్ పైకి పోతా. పైకి తాత ఈ రూమ్లో ఉంటాడు. ఈ రూమ్లోకి పోదాం గైస్. తాత ఎప్పుడు పైన నా తిరిగే ఈ రూమ్లో కూడా ఉంటాడు. లేడు అంటే పైనే ఉంటాడు. నా పైన పోదాం. తాత చించాన్ ఆడుకోండి పైన. సరేది దా మనం టీవీ చూద్దాం. ఏంది తాత ఇది ఓవర్ చేస్తుండ్రు, టీవీ ఓవర్ పలగొట్టిండు. చించాన్ అనుకుంటా గైస్, చించాన్ చేస్తున్నా అనుకుంటా. ఈ టీవీ ఈ కానీ వాడా తాత నాకు ఏమో. తాత కూడా కాగలుగుతాడు. తాతతో మాట్లాడదాం. ఏడి తాత కిందకి పోతుండగా నడిపోదాం కిందకి. తాత ఓ తాత జల్దీ తిను నా మాట. ఓ తాత ఈ టీవీ ఓవర్ పలగొట్టింది చెప్పు. అచ్చా చించానా నువ్వేం చేయాలిగా. సో గైస్ ఈ చించాన్ అయితే నా చేతుల్లో పోతాడు. ఇప్పుడు వీళ్ళు ఆడుకొని పోయిందంట. ఆగి వెయిట్ చేద్దాం గైస్. ఇక్కడే వెయిట్ చేద్దాం మనం. వాడు వచ్చినాక మన సంగతి చెప్దాం. ఏ చించాన్గా పైకి పైకి దాడా పైకి దాడినప్పుడు దా. ఏమైందన్నా ఏంది ఒకటి నేను నువ్వే చేసినావు అని నాకు తెలుసు. ఏంది ఇది ఏంది ఏంది ఇది ఏంది ప్రాంక్ అన్నావు కాబట్టి వదిలేస్తున్నా. లేకపోతే పటాపట కొడుతుంటే అర్థమైందా. నాకు ఈ ప్రాంక్ నచ్చవు. అది కూడా నిజమే. దీన్ని పని చేస్తా. ఇప్పుడు మనమైతే చించాన్ తాతతో చేద్దాం. ఏమంటావు? పాప మంచి ప్లాన్ వచ్చింది. ఆగు తాతనైతే పోదాం. తాత మేము వచ్చింది. తాత నేను చించాన్ కానీ బయటకు వస్తావా? దామని దాదా చించాన్ వస్తున్నా అన్న. సో గైస్ ఇప్పుడు మనం పోదాం. ఇట్లానే బయటికి పోయి. సో గైస్ ఇప్పుడే బయటకు పోదాం. కానీ తాత మేమేమనుకున్నాం తెలుసా, నువ్వు రావేమో అనుకున్నాం. కానీ మేము బైక్ మీద పోదాం అనుకున్నాం. అరే ఇట్లా నన్నదా తాత. ఈ తాత రాలంట. సరే తాత మేము వస్తాం. దా చించాను కూర్చో. సరే తాత వస్తాం మళ్ళీ ఇప్పుడు. సో గైస్ నేనైతే ఇప్పుడు పోతున్నా. చించాన్ ఏందన్నా ఇప్పుడు డైరెక్ట్ ఈ డానీ హౌస్ కాడిపోదాం. నీకు అన్నీ మొత్తం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ నేనైతే డైరెక్ట్ అక్కడ పోయి కలుస్తాను. సో గైస్ నేనైతే గ్రాండ్ అయితే అయినా ఇప్పుడు ఈ బైక్ మీద పోతే ఇంటికి పోయి నేను చించాన్గా గైస్ దీనికైతే ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు చేయలే కానీ మీకు కూడా చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోవాలి. ఎక్కడ చించాన్ ఇంటికి పోయి చెప్తా గైస్. దిమాగ్లా అంత మంచి ప్లాన్ వచ్చిందండి. ఇప్పుడు ఏం ప్లాన్ తెలుసా గైస్. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతా నేనైతే అక్కడికి ఇంటికి. సో ఈ ప్లాన్ అయితే అంటున్నా. ఇది ఈ తాత పక్కా 100% భయపడతాడు. భయపడి నాకు ఫోన్ అయితే చేస్తాడు నాకు తెలుసు. సో తాతకు డౌట్ వస్తుంది కాబట్టి మనం బండి ఈయనే పెట్టేద్దామంట. చించాన్ ఈయనే పెడదామా? సరే పా పెట్టేద్దామా. రైట్ ఇప్పుడైతే ఇలా తీసుకుంటా. ఇదైతే పెడతా పెట్టి దిగురా చించాన్. గైస్ ఇప్పుడు మీకు శాంపుల్ చూపిస్తా.
కట్టె తీసుకొని ఇంకోడ చూసాడు గైస్. ఇప్పుడు వీడు ఇట్లా యాక్టింగ్ చేస్తాడు. ఇట్లనే తాత ముంగడ చేయరా సన్న, ఇట్లనే ఇట్లనే తాత ముంగడ కూడా యాక్టింగ్ సన్నదా. సో గైస్ వీనికైతే చెప్పేసిన తాత ముంగడ ఇట్లనే చేయని చేస్తాడంట. పోదాం మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లోకైతే. ఇప్పుడైతే తాత ముంగడ పోయి కొడతా 5-3 లక్షలు ఇవ్వంట గైస్. అప్పుడు కొడితే ఇస్తా అంటాడు. తాతకు కూడా పడతాయి 2-3. సో గైస్ ఇక్కడ పోదాం తాడ. ఇప్పుడైతే మంచి మజా అయితే రాబోతుంది గైస్. ఇంకో విషయం, వీడియోలు లేట్ వస్తున్నాయి, సారీ. ఎందుకంటే ఈ ఎడిటింగ్కి మీకు ఎడిటింగ్తోనే మజా, అందుకే నేను ఎడిటింగ్ చేస్తున్నా. మిస్ అయితే కాకండి, వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. సో గైస్ వెళ్ళిపోదాం మనమైతే. చాలా చెప్పాను. సో గైస్ ఇప్పుడైతే పోదాం. తాతయ్య లేడు, నాకు తెలిసి పైన ఉంటాడు గైస్. తాత ఇప్పుడు పైన తిరుగుతూ ఉంటాడు. పైన ఏముందో ఏమో అర్థమే కాదు. కింద ఎట్లా ఉంటా పంటాడు, కూర్చుంటాడు, అంతే. పైకి వెళ్ళిపోతాడు. ఏమో ఏడు చూద్దాం గైస్. లేడు, ఈడుంది గైస్. కిందికి రాని ఈ డోర్ వెనకాల దాచుకున్నాము గైస్. చూసాను, ఈ డోర్ వెనకాల దాచుకున్నామా, మళ్ళీ ఏదో దాచుకున్నాం. పోదాం ఇక్కడ. అర్థమైందా చెప్పు. తీసుకురా కొన్ని వెళ్ళిపోయాము. తనేష్కి ఫోన్ చేయాలి. తనేష్ ఏడున్నావురా? సో గైస్ తాత అయితే నాకు ఫోన్ చేస్తుండు. దెబ్బ పోయి బట్టలు చేంజ్ చేసుకొని వస్తా. గైస్ చించాను అయితే అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తున్న అక్కడికి. మీరు అనుకుంటున్నారు ఏడున్నాని, నేను వెనకాల నన్ను మీకు చూపాను, మీకు చూపిస్తా. కానీ ఆగండి, ఫస్ట్ పైకి పోదాం ఆగండి వేసి. తాత కింద ఉన్నారు చించాను. తాత చించాను చావలే తాత. వాడి బాగా ఉండు, స్కూల్ కూడా తప్పిపోలే. మేమే నీతో ప్రాంక్ చేస్తున్నాం. ఎప్పుడు వెళ్ళిపోయి